హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఫర్ యూపీఎస్సీ జి విజయ్ కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. సో యూపీఎస్సీలో చాలా మంది ట్రైనింగ్ ఇస్తామంటున్నారు, కోచింగ్ ఇస్తామంటారు. ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఉందా ట్రైనింగ్ కి కోచింగ్ కి? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ ఇది కూడా నేను ఫ్రాడ్ అనే అంటాను. కోచింగ్ ఏంటంటే మ్యామ్, కోచింగ్ కెన్ బి సీన్ ఎనీవేర్. ఇప్పుడు మనకి ఐఐటి కోచింగ్ ఉంది, ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు, మనం ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేసుకుంటాం, అది కోచింగ్ స్టాండర్డ్ లోకి వస్తుంది. కానీ ట్రైనింగ్ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్ మ్యామ్. చదువు చెప్పడంతోనే ఎండ్ అవ్వదు మ్యామ్. ట్రైనింగ్ would be also having the inculcation of how the student have understood this particular concept, how they are implementing also. Yes, right? What is their perception? మొన్న ఒక క్వశ్చన్ అడిగాను మ్యామ్ నేను, మోనోగామి పాలిగామి, పాలిగామి కరెక్టా కదా సొసైటీలో అంటే ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారు అంటే చాలా మంది యాజ్ ట్రెడిషనల్ సొసైటీలో నుంచి వచ్చారు కదా, సార్ ఏమన్నా నేను హ్యాండ్ రైజ్ చేస్తే తిడతారేమో అని చెప్పి చాలా మంది రైజ్ చేయలేదు, ఒకరిద్దరు దే హావ్ రైజ్ దేర్ హ్యాండ్స్. నేను ఎందుకు మీరు అందరు రేజ్ చేయలేకపోయారు అంటే పాలిగమి తప్పు కదా సార్ అంటే ఎవరు చెప్పారు మీకు అన్న, లేదు సార్ మన పురాణాల్లో చెప్పారు, మన ట్రెడిషన్స్ లో ఉన్నాయి, వేదాస్ లో ఉన్నాయి అంటే వెరీ గుడ్, కల్చర్ ని ఫాలో అవుతున్నారు, వెరీ గుడ్. మరి అట్లా అంటే మన పురాణాస్ లో సతీ కూడా ఉంది, మరి ఆ ట్రెడిషన్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఒక్కొక్క దేవుడికి ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, మనం పూజిస్తాం కదా మనం, వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం. అట్లా ఉన్నప్పుడు మీ పర్సెప్షన్ ఎందుకు మారట్లేదు అంటే ఇది అర్థం చేసుకోవడానికి చాలా డీపర్ అనాలిసిస్ కావాలి మ్యామ్. పాలిగామి అనేది సొసైటీలో ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే సెక్స్ రేషియో మల్టిప్లై అయినప్పుడు, డబుల్ అయినప్పుడు, పాజిటివ్ సెక్స్ రేషియో వచ్చినప్పుడు. ఇప్పుడు మన సెక్స్ రేషియో నెగిటివ్ లో ఉంది మ్యామ్ ఇండియాది, రేపు పొద్దున పాజిటివ్ గా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఉమెన్ పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎవ్రీ 1000 మేల్స్ దేర్ ఆర్ 2000 ఫీమేల్స్, దెన్ వాట్ వుడ్ బి ద సిచ్యువేషన్? So polygamy is the only thing which is the final solution. Yeah, ultimately if it is wrong also, ఆ పర్సెప్షన్ ని ఇన్కల్కేట్ చేయలేకపోతున్నారు మ్యామ్. ఫ్యాకల్టీస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ జస్ట్ టీచింగ్ అండ్ దే ఆర్ నాట్ చేంజింగ్ దేర్ పర్సెప్షన్స్. స్టూడెంట్స్ కి ఇక్కడ పర్సెప్షన్ మారడం చాలా ఇంపార్టెంట్. నేను మొన్న అడిగాను, కుంభమేళా జరిగింది కదా, కుంభమేళా ఎంతవరకు కరెక్ట్ అంటారని. సార్ కుంభమేళాలో డిప్ తీసుకుంటే పాపాలన్నీ పోతాయి కదా, మనం వెళ్ళాలి సార్ ప్రయాగ్రాజ్ కన్నారు. మరి అదే గంగా వాటర్ నీకు ఇక్కడ సప్లై చేస్తే పాపాలు పోతాయో పోవా అని అడిగాను. తను ఆలోచించాడు. సో సి దిస్ చేంజ్ ఆఫ్ పర్సెప్షన్ ఈజ్ వాట్. నేను ఎన్వైరన్మెంట్ టీచ్ చేస్తాను కాబట్టి నేను వెళ్ళలేను మ్యామ్ కుంభమేళాకి, ఎందుకంటే క్లీన్ గంగా మిషన్ అని చెప్తా ఉంటాను, గంగాకు బచావ్ అని చెప్తా ఉంటాను. ఇట్లాంటి సిచ్యువేషన్ లో నేను హోలీ డిప్ తీసుకొని ఇంకో 10 మందిని ఎంకరేజ్ చేయలేను. ఇది నా ఒపీనియన్, మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగితే మరి మీరు ఏం చేస్తారు? ఓన్లీ కోచింగ్ లో వన్ వే కమ్యూనికేషన్ ఉంటుంది మ్యామ్. ట్రైనింగ్ లో చేంజింగ్ దేర్ పర్సనాలిటీ, చేంజింగ్ దేర్ థింకింగ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా ఇన్కల్కేట్ అయి ఉంటాయి. సో యూజువల్ గా ఇంటర్వ్యూస్ లో కొన్ని డిప్లొమాటిక్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, వాటికి ఎలా ఆన్సర్ చేయాలి? మీరు అన్నట్టు లైక్ పాలిగామి, మోనోగామి, మహాకుంభమేళా కరెక్టా రాంగ్, ఇట్లా డిప్లొమసీ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి? అంటే మన ఓన్ పర్సనాలిటీ, మన ఒపీనియన్ చెప్పాలా, లేకపోతే ఆపోజిట్ కూర్చున్న బోర్డ్ మెంబర్స్ యొక్క సాటిస్ఫైడ్ ఆన్సర్ మనము ఇవ్వాలా? మ్యామ్, డూ వాట్ ఎవర్ యూ వాంట్, బోర్డ్ విల్ గ్రిల్ యూ. ఎందుకంటే నేను కూడా ఇనిషియల్ గా ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళేటప్పుడు ఐ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్. బోర్డ్ ముందుకు వెళ్ళేటప్పుడు లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. యంగ్ ఏజ్ లో ఎట్లా ఉంటుంది మ్యామ్, ఐ వెంట్ టు ద ఇంటర్వ్యూ స్టేజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 22. సో నేను ఐ విల్ షో మై కాన్ఫిడెన్స్, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అన్న యాటిట్యూడ్ తో ఉన్నా. కానీ డూ వాట్ ఎవర్ యూ వాంట్, బోర్డ్ ఈస్ రెడీ టు గ్రిల్ యూ. సి దే ఆర్ నాట్ గోయింగ్ టు చెక్ యువర్ నాలెడ్జ్, దే ఆర్ గోయింగ్ టు చెక్ యువర్ పర్సనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా నేను ఒక మాక్ ఇంటర్వ్యూ బోర్డ్ లో కూర్చున్నాను ఏకమఐఎస్ అకాడమీలో. వాళ్ళ బోర్డ్ మెంబర్స్ లో ఐ వాజ్ వన్ బోర్డ్ మెంబర్. నేను తను ట్రెడిషనల్ అవుట్ సెట్ గా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతా ఉంది, సోషాలజీ ఆప్షనల్ తను. నాకు తను ఫ్యామిలీ మీద మాట్లాడుతుంది కదా, లెట్స్ ఆస్క్ ఎ క్వశ్చన్ ఆన్ ఫ్యామిలీ. తను ట్రెడిషనల్ సెటప్ నుంచి వచ్చిందని నాకు అర్థమైపోయింది. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగాను, మీరు రేపు మ్యారేజ్ చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకుంటారా అని. సో ఇట్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ అని చెప్పినాక, వాటర్ బాటిల్ ఉంటే ఆ వాటర్ బాటిల్ ఇట్లా ప్లేస్ చేసి కెన్ యూ ప్రపోజ్ టు దిస్ వాటర్ బాటిల్ అని అడిగాను. అండ్ షీ హ్యాస్ డిడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. నేను తనకి ఇచ్చిన మార్క్ 170 to 180 మ్యామ్. హోప్ఫుల్లీ ద సేమ్ 170 to 180 వచ్చే ఛాన్స్ ఉంది. ఐ కాంట్ రివీల్ ద నేమ్, బట్ వన్స్ ద రిజల్ట్ కమ్స్ ఐ లెట్ యు నో హూ షీ ఈస్. So how did she propose, if you are okay to answer? Yeah ma'am, she has proposed in very absolute way, like you are very beautiful, you are clean and transparent, and you will urge my thirst. Wow. And you are formulated through different chemicals, you mingle it with,
and you cover your body in such kind of a plastic phenomena of a bottle, and you have a great shape, lid open on it, so that non-purity element does not enter into it. Asal extraordinary, ma'am. I was completely blessed to see it. డెఫినెట్లీ. చాలా మంది అంటారు మ్యామ్, ఈ ఆల్ ఇండియా ర్యాంక్ 3 కి నేను టీచ్ చేశాను, ఆల్ ఇండియా ర్యాంక్ 1 కి నేను టీచర్ అని. ఐఎమ్ టీచర్ ఆఫ్ హర్ అన్నందుకు నేను ప్రివిలేజ్డ్ గా ఫీల్ అవుతున్నాను. సో యూజువల్ గా ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. చాలా మంది టఫ్ గా ఫీల్ అయ్యేది మీరు అన్నట్టు ఇంటర్వ్యూ అండ్ మెయిన్స్. Yes, బట్ ma'am. ప్రిలిమ్స్ ని ఎక్కడో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, అండర్ రేటెడ్ గా చూస్తున్నారు అని అనుకుంటున్నారు చాలా మంది. ఇస్ ఇట్ Yes, ట్రూ ma'am. ఆర్ రైట్? ట్రూ ఆర్ రాంగ్? మ్యామ్, ఇక్కడ సిచ్యువేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్ పర్సనాలిటీ టెస్ట్ కాదు మ్యామ్. చాలా మంది ప్రిలిమ్స్ పాస్ అయ్యాక మెయిన్స్ చూద్దాం, మెయిన్స్ పాస్ అయ్యాక ఇంటర్వ్యూ చూద్దాం అంటుంటారు. రాంగ్ అప్రోచ్. ఇన్స్టిట్యూట్స్ కూడా ఇంకొక ఎడ్జ్ తీసుకొని ఏం చేస్తాయంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ అంటే, నేనేమంటా అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపరేషన్ వదిలేసేయండి, పర్సనాలిటీ టెస్ట్ కూడా వదిలేసేయండి. డూ యువర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపరేషన్. మీరు ఐఏఎస్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మొన్న ఉత్తరాఖండ్ లో అవలాంచ్ వచ్చింది, వయానాడ్ లో ల్యాండ్ స్లైడ్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో ఫ్లడ్ వచ్చింది. కూర్చొని ఆలోచించండి. ఎన్డీఎంఏ మీకు గైడ్ లైన్స్ ఇచ్చి ఉంటుంది. ఆ గైడ్ లైన్స్ త్రూ ఆలోచించండి మీరు ఇంకా ఎఫెక్టివ్ గా ఏం చేయాలనుకుంటున్నారు. ఈ విధంగా మీరు ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్ళాక ఏం మార్పులు తేవాలనుకుంటున్నాను అని ఒక పెన్ను పేపర్ తీసుకొని రాస్తే ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ క్వాలిఫై అయిపోతాయి. జయప్రకాష్ నారాయణ్ సార్ ని నేను ఒకసారి కలిసాను. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సనాలిటీస్ హూమ్ ఐ హ్యావ్ మెట్. నాకు 15 minutes టైం దొరికినప్పుడు నేను అడిగాను, అవుట్ ఆఫ్ యాంగ్జైటీ సార్ మీరు ఎలా ప్రిపేర్ అయి ఉంటారు సార్, చాలా కష్టపడి ఉంటారు ఆ స్టేజ్కి రావడానికి అంటే, సార్ చాలా లీలగా ఆన్సర్ చెప్పారు. నేను మీరు అనుకున్నంత ఏం కష్టపడలేదండి, జస్ట్ డైలీ రేడియో వినేవాడిని, రెగ్యులర్ ప్యాటర్న్ లో బుక్స్ చదివేవాడిని, ఆ త్రూనే నేను ఎగ్జామ్ ని రాశాను కానీ ఏదో ప్రెషరైజ్డ్ గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టు రాయలేదండి. బట్ హిస్ పర్సెప్షన్ ఆఫ్ సీయింగ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఎస్ మ్యామ్, ఎగ్జాక్ట్లీ. హిస్ పర్సెప్షన్, మన జయప్రకాష్ నారాయణ్ సార్ది, జేడి లక్ష్మీ నారాయణ సార్ది, వీళ్ళ పర్సెప్షన్ ఈజ్ వెరీ డిఫరెంట్ మ్యామ్. వాళ్ళ నుంచి మేము రోల్ మోడల్స్ గా వాళ్ళని తీసుకున్నాం కాబట్టి వాళ్ళ పర్సనాలిటీ మాలో ఇంబైబ్ అవ్వాలని మేము చూస్తూ ఉంటాం. నాలో ఆ పర్సనాలిటీ ఉంది కాబట్టి ఐ ఆల్సో అర్జ్ మై స్టూడెంట్స్ టు గెయిన్ సచ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్. సో ఫైనల్ గా నేను ఏమంటా అంటే ప్రిలిమ్స్ ని సపరేట్ గా, మెయిన్స్ ని సపరేట్ గా, పర్సనాలిటీస్ టెస్ట్ ని సపరేట్ గా, మీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ని సపరేట్ గా చూడకండి. ఎందుకంటే మనం ఆన్సర్స్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ రాస్తాం. కంక్లూజన్ లో ఏం రాస్తాం అంటే వే ఫార్వర్డ్ రాస్తాం, మెజర్స్ రాస్తాం, ఏం చేయొచ్చు, ఏం చేయగలం. మరి అది మీరు ఇప్పుడే కూర్చొని ఆలోచించేసుకుంటే మీరు ఆన్సర్ లో వే ఫార్వర్డ్ అనేది ఆటోమేటిక్ వచ్చినప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే. సో కొంతమంది చాలా బాగా ప్రిపేర్ అవుతారు, బట్ ఎక్కడో స్ట్రెస్ వల్ల, ఇంటర్వ్యూలోనో మెయిన్స్ లోనో కంగారు వల్ల చాలా మైనస్ అయిపోతూ ఉంటుంది. స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఉండాలా? స్ట్రెస్ యాక్చువల్లీ ఇక్కడ ఇద్దరు కాంపోనెంట్స్ మీద స్ట్రెస్ ఉంది. ఒకటి, మనందరికీ ఎకడమిక్ ఇంజస్టిస్ జరిగింది. మనం 20 ఏళ్ళు ఏదైతే చదివాము అనుకుంటున్నామో అదేం చదవలేదు, ఎకడమిక్ ఇంజస్టిస్ జరిగింది. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ కరెక్ట్ వే. నాట్ ఎట్ ఆల్ ఎగ్జాక్ట్లీ ఏ కరెక్ట్ వే. ఎవరు చూసినా ర్యాంక్స్, ఇక్కడ పేరెంట్స్ తప్పు కూడా ఉంది. ర్యాంక్ ఎంత వచ్చింది? మా ఫాదర్ నన్ను అడిగాడు, మ్యామ్ ఏ ర్యాంక్ వచ్చింది, ఏ ర్యాంక్ వచ్చింది, నాకు ఇప్పుడు ర్యాంకే రాలేదు. అసలు టాప్ 10 కాదు కదా. కొన్నిసార్లు స్కూల్ ఏజ్ లో ఏం చేశారంటే మ్యామ్ టాప్ 20 ర్యాంక్స్ పెట్టారు, దాంట్లోనే వస్తుందేమో అనుకున్నారు. అసలు నాకు ఎప్పుడూ ర్యాంక్ రాలేదు. 10th లో కూడా జస్ట్ మగప్ అండ్ ఇట్లాంటివి చేయడం వల్ల కొన్ని ఎక్కువ మార్క్స్ ఎడ్జ్ వచ్చాయి. కానీ వీటి వల్ల ఆ ప్రెషర్ ని తీసుకొని స్టూడెంట్ అశోక్ నగర్ మార్కెట్ కి వస్తాడు. ఆల్రెడీ ప్రెషర్ ఉంది తన మీద. 3 కేటగిరీలు వస్తారు మ్యామ్. ఒకరు, నేను ఏదైనా డూ ఆర్ డై క్లియర్ యూపీఎస్సి. సెకండ్, పేరెంట్స్ చెప్పారనో ఇంకోరి ఇన్ఫ్లుయెన్స్ వల్లనో అశోక్ నగర్కి వస్తారు. థర్డ్, ఏం చేయాలో అర్థం కాక అశోక్ నగర్కి వస్తారు. వీళ్ళందరూ కూడా కామన్ ఎలిమెంట్ క్యారీ చేసి తీసుకొని వచ్చేది ఎకడమిక్ ఇంజస్టిస్. ఇప్పుడు ఆ ఎకడమిక్ ఇంజస్టిస్ ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్ లో కొంత డబ్బు కట్టేసి ఆ ఇన్స్టిట్యూట్ మీదకి ఆ బర్డెన్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది? ఫ్యాకల్టీని హైర్ చేసుకొని ఆ రిస్క్ ను ఫ్యాకల్టీ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు నేను క్లాస్లోకి వెళ్ళి లెట్స్ డిస్కస్ హిమాలయాస్ టుడే అన్నాను అనుకోండి. వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ హిమాలయ అంటే ఒకడు మౌంట్ ఎవరెస్ట్ అంటాడు, వాడు కంచన్జంగా అంటాడు, వాడు K2 అంటాడు, వాడు లేని పదం చెప్తాడు. అది నేను బేసిక్ నుంచి టీచ్ చేస్తూ వచ్చేసరికి నా మీద ప్రెషర్ అవుతుంది. సో ఈ ఎకడమిక్ ఇంజస్టిస్ అనేది మీరు ఫస్ట్ ఆల్రెడీ మీరు బేసిక్ ఎన్సీఆర్టీస్ చదివితే ఎకడమిక్ ఇంజస్టిస్ క్లియర్ అయిపోతుంది. అది క్లియర్ అయిపోయిన తర్వాత దెన్ ఇఫ్ యూ కమ్ అండ్ సిట్ ఇన్ ద క్లాస్, మోస్ట్ ప్రాబబుల్ ఛాన్సెస్ దట్ యూ మైట్ ఫైండ్ ఎ బెస్ట్ స్ట్రాటజీ. ఇది ఒక నోషన్ మ్యామ్. ఇంకోటి, ఈ మధ్య మార్కెట్ లో టాపర్స్ నోట్స్, టాపర్ స్ట్రాటజీ, నేను అంటా కదా అసలు మీరు టాపర్స్ అని నమ్మకండి. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను రేపు పొద్దున చీఫ్ మినిస్టర్ అయ్యాను అనుకోండి,
ఈ స్టేట్ కి. నేను నా యొక్క రాజకీయ పథకాలు చెప్తానంటారు అందరికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్. ఆయన ఏం చేయడం వల్ల ఆ రాజకీయ పొజిషన్ కి ఎదిగాడో చెప్పగలుగుతాడా? సో హీ విల్ నెవర్ రివీల్ హిస్ సీక్రెట్స్. No chef is going to show his kitchen to you. No topper is going to share you the actual thing. కామన్ గా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఐ యూస్ టు రీడ్ 18 hours a day, ఐ యూస్ టు రీడ్ 20 hours a day. కొంతమంది బియాండ్ లిమిట్ కూడా చెప్పేస్తారు. సో దే నెవర్ వాంట్ యూ ఆల్సో టు క్రాక్ ద ఎగ్జామినేషన్. లిజన్ టు దోస్ పీపుల్ who might have failed because he is the person who knows better thing. Because I have failed this examination, I have did my 6 attempts, 3 attempts I have went up to interview stage, I have failed, and I know 1000 ways how not to crack the examination. So I can say you this, so you choose your path how to crack this examination. So atla topper strategies follow akandi. So meer ekkada mistake ayyarani meer feel avutunnaru? I was very young and I was not having greater guidance, ma'am. Mentor నాకు ఎవరు లేరు. నేను ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నప్పుడు ఎవరు చూసినా కూడా రైట్ డైరెక్షన్ ఇవ్వలేదు నాకు. ఇనీషియల్ ఫస్ట్ ఇయర్ అయితే నేను ఓవర్ కాన్ఫిడెన్స్, ఎన్సీఆర్టీఏ చదవలేదు, ఏదైతే బేసిక్ ఫండమెంటల్స్ అంటున్నామో ఆ ఎన్సీఆర్టీ చదవకుండా ఐ ఫెల్ట్ దట్ క్లాస్లో ఒక 70-80 మెంబర్స్ ఉంటే సార్ క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఆన్సర్ చెప్పేవాడిని. నేను ఆన్సర్ చెప్పినప్పుడు నేనే టాప్ అనుకునేవాడిని. ఈ 70 కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ 10 lakhs అని నేను తెలుసుకోలేకపోయాను. ఫస్ట్ అటెంప్ట్ లో నేను ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాను మ్యామ్. బట్ సెకండ్ అటెంప్ట్ లో ఐ హావ్ రియలైజ్డ్ వాట్ ఈస్ ద యాక్చువల్ స్ట్రాటజీ ఫర్ దిస్ పర్టికులర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. దెన్ స్లోలీ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మై ఓన్ స్ట్రాటజీ. ఎవరిని ఫాలో అవ్వలేదు, వేరే వాళ్ళే విన్నాను కానీ నా ఓన్ స్ట్రాటజీ ఫాలో అయ్యి దెన్ ఐ హ్యావ్ మేడ్ ఎ పాత్, దెన్ ఐ హ్యావ్ వెంట్ అప్ టు ఇంటర్వ్యూ స్టేజ్. అట్లా ఐ ఆస్క్ ఎవ్రీ స్టూడెంట్ టు గో ఫర్ దేర్ ఓన్ స్ట్రాటజీ. ప్రతి ఒక్కరి కండిషన్ సిమిలర్ ఉండవు మ్యామ్, సోషో ఎకనామిక్ కండిషన్స్. ఇప్పుడు ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ రిచెస్ట్ పర్సన్ సన్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, he don't have any financial or social burden. If a person from downtrodden nature of the society is preparing, he will have all the emotional trauma filled in his mind. So itanu first attempt lo crack cheyadaniki, itanu first attempt lo crack cheyadaniki chaala difference undi. Itani strategy different, itani strategy different. So make your own strategy. ఈ మధ్య మార్కెట్ లో ట్రెండ్ అవుతుంది బాగా, టాపర్స్ నోట్స్ చదివితే సరిపోతుంది. టాపర్ ఏం రాసుకొని ఉంటాడు మేము నోట్స్ లో, అతనికి ఏదైతే గుర్తు ఉండదో దాన్ని మెన్షన్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విజయ్ కుమార్, నేను నోట్స్ లో విజయ్ కుమార్ అని ఎందుకు రాసుకుంటాను మ్యామ్? నాకు తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నేను నోట్ చేసుకుంటాను. నోట్స్ మీనింగ్ అది. మరి టాపర్ ఏం చేస్తుంటాడు, అతనికి తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకొని ఉంటాడు. సో అతనికి తెలియని విషయాలు మీకు తెలియని విషయాలు ఒకటే కావు కదా. సో ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్, దెన్ ఓన్లీ యూ వుడ్ బి హ్యావింగ్ ఎ రైట్ స్ట్రాటజీ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అన్నది నా ఒపీనియన్. సో ఫైనల్ గా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? There are 10 things actually which you have to focus. If you focus చేయగలిగితే సీక్వెల్ లో, then chances of clearing the examination would be very high. Point number 1, సిలబస్ ని ఫస్ట్ అనలైజ్ చేయండి. యూపీఎస్సీ ఏ సిలబస్ ఇచ్చింది దాన్ని ఇంటర్ప్రిట్ చేయండి. సెకండ్, దానికి కావాల్సిన బుక్స్ రిసోర్సెస్ ని అక్యుములేట్ చేసుకోండి. థర్డ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి చూడండి. ఫోర్త్, ఎన్సీఆర్టీ బుక్స్ ని చదవండి. ఫిఫ్త్, come and sit in the class and enjoy the lectures with different perceptions. Sixth, go and revise. Seventh, prepare your self notes. Eighth, go and write your mock answers or mock test. Ninth, read it, revise it, value add it. 10th, try to discuss it with your friends. So ఈ 10 follow అయితే definitely they will be near to the success. Chances are very high, probability becomes very high that they would be cracking this preparation. Thank you so much. Thank you ma'am.